శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దేశికేభ్యో నమః. అందరికీ శుభోదయం అండి. మనము ఇంతకుముందు చెప్పినటువంటి ఆడియోల్లో ఈ శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతం గురించి కొంత చెప్పుకుందామండి. ఈ అద్వైత సిద్ధాంతం అనేది బ్రహ్మ ప్రాప్తి అనమాట. అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని, యథార్థ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి, అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తించడానికి చేసే సాధన విధానాలు మనకి శాస్త్రాల్లో చెప్పబడ్డాయండి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ట్రూత్, అంటే నిజం అన్నమాట, సత్యము. తర్వాత సత్యదర్శనం చేయాలంటే సత్యం ఉండాలన్నమాట. సత్యం మాట్లాడటం అనేది ఎనిమిది మాటలు సత్యం అహింస అని ఉన్నాయి కదా, అందులో సత్యం అనేది మాట్లాడటం అనేది జీవితంలో అది పాటించాలన్నమాట. నిజాయితీగా ఉండాలి. తర్వాత సత్యం మాట్లాడాలన్నమాట. అట్లాగే లవ్ అంటే ప్రేమ అన్నమాట. అది ప్రేమ మామూలుగా మనసుతోటి కాకుండా హృదయపూర్వకంగా ప్రేమించగలిగేటువంటి స్థాయి అన్నమాట. హృదయపూర్వకంగా ఇప్పుడు తల్లి బిడ్డనట్లయితే ప్రేమించి పెద్ద చేస్తుంటుందో, అదేవిధంగా మనం జీవితంలో భగవంతుడు ఎట్లయితే అవ్యాజమైనటువంటి కరుణతోటి, ప్రేమతోటి జీవరాశులకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి జీవరాశులను సంరక్షిస్తుంటాడు, అదే రకమైనటువంటి ప్రేమ అన్నమాట. ప్రేమతత్వాన్ని డెవలప్ అవుతున్న కొద్దీ నువ్వు లిబరేట్ అవుతుంటావు అనమాట. బంధాల నుంచి విముక్తి పొందుతుంటావు అనమాట. ప్రేమకు ఉన్న గుణం ఏంటంటే ప్రేమ అనేది హృదయపూర్వకంగా ప్రేమించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆశించటం ఉంటుందండి, అందులో నుంచి ఇవ్వటమే ఉంటుంది. తల్లి ఎట్లయితే బిడ్డలకి ఎట్లయితే ఏం ఆశించకుండా ప్రేమగా పెంచుతుందో, అదేవిధంగా హృదయపూర్వకమైన ప్రేమ ఉన్న చోట ఏమి ఆశించం. ఇంకా అక్కడ ఇవ్వటం ఉంటుంది. ఇక్కడ మనసు పరిధిలో ఉంటేదేమో తీసుకోవటం ఉంటుంది. మనసు ఏమిటి ఆశిస్తుంది అనమాట. ఇక్కడ హృదయపూర్వకంగా చేసిన పనికి ఏ ఆశలే ఉండవు. అక్కడ బంధ విముక్తి కలిగిపోతుంది అనమాట. కాబట్టి బంధ విముక్తికి ముఖ్యమైనటువంటి టాప్ మోస్ట్ భగవంతుడు ఏర్పరిచిన మార్గం ఏంటంటే ప్రేమ అనమాట. నిజాయితీగా ఉంటాం, ప్రేమగా ఉంటాం. ఈ రెండు లక్షణాలు ఉన్న సాధకుడు ఉత్తమమైనటువంటి ఉత్తమ సాధకుడిగా పరిగణించబడతాడు అన్నమాట. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ మనకి ఉపనిషత్తుల్లో ఉందండి. ఉపనిషత్తుల్లో దాని గురించి చెప్పారు. అది ఏ ఉపనిషత్తు అంటే ఛాందోగ్య ఉపనిషత్తు అండి. ఈ ఛాందోగ్య ఉపనిషత్తులో ఒక చిన్న కథ చెప్తారు. ఆ కథలో ఏంటంటే సత్యకాముడు జాబాలి అనేటువంటి కథ అనమాట. సత్యకామ జాబాలి ఆ కథను గురించి, అందులో బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఎట్లా జరిగింది, ఆ సత్యకాముడు అనేటువంటి ఆ బాలుడికి దేని కారణంగా మరి ఆ పరబ్రహ్మ జ్ఞానం ప్రాప్తి అనేది కలిగింది అనేది అందులో విపులంగా చర్చించబడి ఉంటుంది అన్నమాట. ఈ సత్యకాముడు అనేవాడు ఛాందోగ్య ఉపనిషత్తులో ఒక భాగం ఉండేది. ఈ సత్యకాముడు అనేవాడు పూర్వకాలంలో మామూలుగా ఆశ్రమాలు ఉండేవండి. పూర్వకాలంలో ఆశ్రమాలు ఉండేవి. ఆశ్రమాల్లో వేదాధ్యయనం జరుగుతుండేది అనమాట. అంటే పాత్రులైనటువంటి వాళ్ళకి వేదాధ్యయనం అనేది అక్కడ గురువు గారు ఉండి వాళ్ళు అక్కడ ఆశ్రమంలో చేర్చుకొని వేదాల యొక్క సారాన్ని బోధిస్తూ ఉండేవాళ్ళు అనమాట. వేదాధ్యయనం చేస్తుండేవాళ్ళు అనమాట. అక్కడ ఒకసారి సత్యకాముడు అనేవాడు ఒక తల్లికి 8 సంవత్సరాల వయసు గల పిల్లవాడు అనమాట. తల్లి జాబాలి అనే ఆమెము పిల్లవాడి తల్లి అనమాట. ఈమెని ఒక ప్రశ్న వేస్తాడు. 8 సంవత్సరాల వయసులో సత్యకాముడు
నేను విద్యాభ్యాసం చేయాలి, గురుకులాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేసుకోవాలని చెప్పేసి కోరికని ఆయన వెళ్ళబుస్తాడనమాట. ఆయన మొదటి నుంచి కూడా తల్లి ఆ పిల్లవాడిని ఎట్లా పెంచుతుందంటే సత్యం సత్యం మాట్లాడేట్టుగా అందులో ఒక నిజాయితీగా సత్యం మాట్లాడే విధంగా ప్రేమగా పెంచుతుంది అన్నమాట. ప్రేమతత్వాన్ని ఆ బాలుడికి చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా బాలుడిని అంటే చూడండి, సత్యము ప్రేమ అనేవి టాప్ మోస్ట్ అని చెప్పుకున్నాం కదా ఇందాక. ఆ విధంగానే పిల్లవాడికి చిన్నప్పటి నుంచి కూడా నిజాయితీగా ఉండటం, సత్యం మాట్లాడటం, తర్వాత ప్రేమతత్వాన్ని ప్రేమగా పెంచడం అనేది తను పెంచుతూ పిల్లవాడికి కూడా ఆ ప్రేమతత్వం అలవాటు చేస్తుంది అనమాట. ఆమె చేసిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఈ సత్యం నిజాయితీగా మాట్లాడటం అనేది తల్లి నేర్పింది కదా, సహజంగా ఉన్న గుణాలు ఉన్నాయి ఆయనకి. ప్రేమ అనేది సహజంగా కూడా అతను ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి పిల్లవాడు అనమాట. అయితే అతను ఏం చేస్తాడంటే ఈ కారణాల వల్ల వేదాధ్యయనం చేయాలనే కోరిక ఏర్పడుతుందన్నమాట. శాస్త్రాలు అధ్యయనం చేయాలని చెప్పి కోరిక ఏర్పడుతుంది. తల్లి దగ్గర చెప్పినప్పుడు మరి అప్పట్లో ఇట్లా చేయాలని చెప్పి అనుకున్నప్పుడు తల్లి ఏం చెప్తుందంటే మన తల్లిదండ్రుల గురించి తండ్రిని గురించి అడుగుతాడు అనమాట. మన తండ్రిని గురించి అడిగి అక్కడ మరి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు తన గురించి చెప్పుకోవాలి కదా, ప్రవర చెప్పుకోవాలన్నమాట. ప్రవర అంటారు దాన్ని, అంటే వంశానికి సంబంధించిన విశేషాలు చెప్పుకోవాలన్నమాట గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు. అప్పుడు ఆమె జాబాలి అనే ఆమె అంతకుముందు సేవక వృత్తిలో ఉండేది అనమాట. అందరికీ సేవలు చేస్తూ యవ్వనంలో ఉన్నప్పుడు అందరి మధ్య తిరిగింది ఆమె అనమాట. ఆమె తిరిగినప్పుడు ఈ పిల్లవాడు పడతాడు అనమాట. పెళ్ళి కాదు అనమాట ఆమెకి. మామూలుగా ఈ సేవక వృత్తిలో ఉన్నప్పుడు రకరకాల ఇళ్లలో పనిచేస్తున్నప్పుడు ఆమె అందరితోటి రకరకాల వ్యక్తులతోటి సహవాసం చేసినప్పుడు ఈ పిల్లవాడు జన్మిస్తాడనమాట. అదే చెబుతుంది, నీ తండ్రి ఎవరో నాకు తెలియదు ఆయన, నేను చెప్పలేను కాబట్టి కులం గోత్రం అనేది అనే విషయం మీరు అడిగినప్పుడు ఋషివర్యులు మీకు గురువు అడిగినప్పుడు ఏం చెప్తారంటే, నువ్వు సత్యకామ జాబాలి అనే కులం అని చెప్పి ఇట్లా యథార్థం అంటే అని చెప్పు నా కులం తెలియదు, మా అమ్మగారు ఇలా ఈ రకంగా చెప్పమని చెప్పేసి చెప్పి పంపిస్తుంది అనమాట. ఈ పిల్లవాడు అట్లా ఆశ్రమాలను వెతుకుతూ నడిచి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఆసక్తి బాగుంటుంది, నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటుంది అన్నమాట. చివరికి గౌతమ ముని ఆశ్రమానికి వెళ్తాడండి. చాలా దూరం అట్లా వెళ్ళి అడవులు గుండా వెళ్ళి అడవుల్లో ఉండేవి అంతకుముందు ఆశ్రమాలు. గౌతమ ముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన పిల్లలకి చుట్టూతా వేదాధ్యయనం చేసే పిల్లలు, ఆవులు, గోవులు ఉంటాయి అన్నమాట. ఆయన డైరెక్ట్గా గౌతమ ముని దగ్గరికి వెళ్ళి నమస్కరించి, స్వామి నేను విద్యని అభ్యసించడం కోసం వచ్చాను, నాకు విద్యను నేర్పుతారా మీరు అని చెప్పి అంటారు అనమాట. అంతకుముందు వీళ్ళు విద్యాభ్యాసం చేయడానికి ఉపనయనం అనే కార్యక్రమం చేస్తారండి. ఉపనయనం అంటే బ్రహ్మోపదేశం చేస్తారండి. గాయత్రి మంత్రం ఉపదేశించి బ్రహ్మోపదేశం చేసిన తర్వాత వేదాధ్యయనానికి అర్హత వస్తుంది అన్నమాట, చేసుకోవడానికి కూడా. ఈ పిల్లవాడికి అటువంటి ఉపనయనం జరిగినటువంటి దాఖలాలు లేవు. తర్వాత మళ్ళీ ఆ పిల్లవాడు కూడా కొన్ని మర్యాదలు ఉంటాయండి. ఏంటంటే తండ్రి వచ్చి అడగాలన్నమాట, మా పిల్లవాడికి విద్యాభ్యాసం మీ దగ్గర నేర్చుకోవాలని ఉంది, వేదం అధ్యయనం చేయాలని ఉంది, కాబట్టి మీ శిష్యుడిగా స్వీకరించండి అని చెప్పి తండ్రి వచ్చి, తల్లిదండ్రులు వచ్చి అడిగి అక్కడ చేర్చిపోవాలన్నమాట. ఈ పిల్లవాడు ఒంటరిగా వచ్చాడు, ధైర్యంగా అడిగాడు, అడగటం కూడా ధైర్యంగా అడిగాడు. అది వేదాధ్యయనం చేయాలని కోరిక వెలిపించాడు. అప్పుడు చిన్నతనంలో అంత ఉత్తమమైన గుణాలు ఉన్నాయని చెప్పేసి గౌతమ మునికి అర్థమైంది. గౌతమ మహర్షికి అర్థమయ్యి ఆయన ఒక ప్రశ్న వేస్తాడు. మామూలుగా నువ్వు మీ తల్లిదండ్రులు ఎవరు, మీ గోత్రం ఏంటి ఆయన అని చెప్పాడు.
అడిగినప్పుడు ఆయన ఇప్పుడు పిల్లవాడు ఏం చెప్తాడు, సత్యకాముడు ఏం చెప్తాడంటే యథార్థం చెప్తాడు. మా తల్లి ఇట్లా పనిచేసింది, రకరకాల ఇళ్ళలో పనిచేస్తుందండి, తండ్రి ఎవరో తెలియదని చెప్పింది అని చెప్పేసి నా గోత్రం గురించి అడిగినప్పుడు సత్యకామ జాబాల గోత్రం అని చెప్పుకొని ఈ పేరు చెప్పమని చెప్పిందని చెప్పాను. అనేటప్పుడు ధైర్యంగా ఎవరన్నా మా తండ్రి లేడని తర్వాత మళ్ళీ ఎట్లాగే తల్లి ఆ రకంగా చెప్తే ఎవరైనా ఆ విషయం బయట చెప్పడానికి సంకోచిస్తారు. ఎందుకంటే అప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో ఆమె వేసేలాగా మరి ఆ రకంగా తండ్రి కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లవాడికి అంది కాబట్టి అది రహస్యం కట్టి పెడతారు ఎవరైనా సరే. కానీ ఇక్కడ ఈ పిల్లవాడు రహస్యం కట్టి పెట్టకుండా తొందరగా చెప్తాడు, ధైర్యంగా చెబుతాడు, ఇది నా పొజిషన్ అని చెప్పేసింది. అది గౌతమ మహర్షి చూసిన తర్వాత ఆయన సంతోషిస్తాడు. అదేంటంటే నిజం చెప్పేవాడు ఎవరో, సత్యం చెప్పేవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి వాడు తప్పనిసరిగా అప్పుడు కులాలు ఎట్లా ఉండేవంటే గుణాన్ని బట్టి ఇచ్చేవాడు. మనం భగవద్గీతలో చెప్పింది కూడా అదే, గుణం ప్రకారం కులం ఏర్పడుతుందని చెబుతారు మనం. ఇక్కడ గుణం ఎంత నిజాయితీగా సత్యం చెప్పాడు కాబట్టి నువ్వు తప్పనిసరిగా బ్రాహ్మడు నువ్వు బ్రాహ్మణ జాతికి చెందుతావు, నీకు వేదాధ్యయనం చేసేటువంటి అర్హత నీకుంది, నేను నీకు వేదం ఉపదేశిస్తాను, అంతకుముందే నీకు ఉపనయనం చేయాలి, తండ్రి లేదంటున్నావు కదా, తెలియదంటున్నావు కదా, నేనే నీ గురువే. అప్పుడు తండ్రి లేని వాళ్ళకి గురువే తండ్రిగా మారి విద్యాభ్యాసం అంటే చెప్పాలన్నమాట, వేదాల గురించి చెప్పాలన్నమాట. కాబట్టి నీకు నేనే తండ్రిగా మారి, గురుపత్ని తల్లిదండ్రులుగా మారి నీకు ఉపనయనం చేసి నీకు వేదాధ్యయనానికి అర్హత కల్పిస్తానని చెప్పేసి ఆయనే అడవికి పోయి సమిత్పాణి అంటే మామూలు యజ్ఞానికి కావాల్సినటువంటి ఎండుకట్టెలు అవన్నీ తీసుకురమ్మని చెప్పి పిల్లాడికి చెప్పి అక్కడ ఆశ్రమంలో ఏర్పాట్లన్నీ చేసేసి ఆయన ఉపనయనం సంబంధించిన ఏర్పాట్లు చేసి పిల్లవాడికి ఉపనయనం చేస్తాడనమాట. చేసేసి సంధ్యావందనము ఇవన్నీ ప్రాతः సంధ్య, సాయం సంధ్య, మధ్యాహ్న సంధ్య ఇట్లా సంధ్యావందనం చేయటము, తర్వాత ధ్యానము ఇవన్నీ వేదాల గురించి చెప్పడం అన్ని అందరిలో చేర్చుకొని చెప్తుంటాడు అనమాట. ఇట్లా కొంతకాలం గడుస్తుంది. కొంతకాలం గడిచిన తర్వాత ఆత్మ గురు శుశ్రూష బాగా చేసేవాడు, శ్రద్ధగా చేసేవాడు, గురువు మీద నమ్మకంతో చేసేవాడు అన్నమాట. చాలా ప్రేమగా ఉండేవాడు అన్నమాట అందరితోటి. ప్రేమతత్వం మొదటి చిన్నప్పటి నుంచి ప్రేమతత్వం అలవాటు కదా, నిజాయితీగా సత్యం చెప్తుండేవాడు. సత్యం ఏది చేసినా ఆయన నోటిప్పుడు అసత్యం అనేది వచ్చేది కదన్నమాట. సత్యమే చెప్తున్నాడు నిరంతరం. కాబట్టి ఈ అబ్బాయికి బ్రహ్మ ఉపదేశం అనేది మరి ఉపదేశం చేయాలి, బ్రహ్మ ఉపదేశానికి అర్హత ఉందని చెప్పేసి తెలుసుకున్న గౌతమ మహర్షి ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడిని దగ్గరికి పిలిచి, నాయనా నీకు పని చెప్తున్నాను, ఆ పని చేసుకొని నువ్వు మళ్ళీ నా దగ్గర రావాలి అని చెప్పని చెబుతాడనమాట. ఏం పని అంటే ఇక్కడ ఆశ్రమంలో కొన్ని గోవులు ఉన్నాయి, అవి బలహీనం అయిపోయి పక్క చిక్కిపోయినాయి. కొన్ని 400 గోవులు అటు ఆశ్రమంలో అంతకుముందు గోసంపద ఉండేది అనమాట. దానికి శిష్యులే దాన్ని బయటికి తీసుకెళ్ళి మేత తీసుకురావటం కానీ వాడికి కావాల్సిన శిష్యులే చూసేవాళ్ళు అనమాట. కాబట్టి నువ్వేం చేస్తావంటే అందులో కొంత భాగం తీసుకెళ్ళి ఉన్న గోవుల్లో 400 గోవులు నీకు ఇస్తున్నా. ఇవి దాదాపుగా 1000 గోవులు అయ్యేదాకా నువ్వు మళ్ళీ అక్కడే ఉండవు. నువ్వు వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తూ అడవులకు తీసుకెళ్ళి వాటిని మేపుతూ ఉండమని చెప్పేసి అంటాడు అన్నమాట. అంటే మామూలుగా ఈ గోవులు మామూలుగా 1-2 గోవులను మేపటానికే ఎంతో శ్రమ పడాలి. దాదాపు ఇక చదువుకోవడానికి ఉండదు, ఇంకా వాటి సంరక్షణే ఎక్కువ. మరి 400 గోవులు అంటే మరి అక్కడ ఇంకా వేదాధ్యయనం చేయడానికి అవకాశం ఉండదు. అది ధ్యానం విన్ చేయడానికి కాన్సన్ట్రేషన్ అంటే గోవుల మీదే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట.
సత్యకాముడు ఏం చేస్తాడంటే గురువాజ్ఞ శిరా నేను శిష్యుడిగా ఉన్నాడు కాబట్టి గురువు ఏది చెప్తే చేయాలన్నమాట. గురువు గారు ఏది చెప్పినా కూడా తన మేలు కోసం అని చెప్పేసి అని ఆలోచించి వెంటనే ఆయన బయలుదేరుతాడనమాట. మిగతా శిష్యులు ఏమనుకుంటారు, ఈ మనంతా ఇక్కడ వేదాలన్నీ అభ్యసిస్తూ ఇక్కడ ఉంటే పాపం అతన్ని గోవులు దీనికి కొంతమంది జాలి పడతారు, కొంతమంది సంతోషపడతారు. ఎందుకంటే బాగా శాస్త్రి జరిగిందిలే, ఇక్కడ నుంచి ఆశ్రమం వెళ్ళిపోతున్నాడు, అక్కడ అడవుల్లో ఉండాలి, అడవుల్లో అన్ని కష్టాలే, గోవులు మేపాలి, ఈ కష్టాలు బయటపడ్డాడని సంతోషపడుతుంటారు కొంతమంది జలసీగా ఉన్నవాళ్ళు అనమాట. ఈయన గురువు పట్ల సంపూర్ణమైన ప్రేమభావం ఉంది. ఆశ్రమం అందరి పట్ల కూడా ప్రేమతో ఉండేవాడు అనమాట. ఈ ప్రేమభావంతో గోవులను ఆయన ఏం చేస్తాడు, బక్క చిక్కిపోయి ఉంటాయి కదా గోవులన్నీ, వీటికి మంచి మేత దొరికే ప్రదేశం ఏంటని చెప్పేసి అని అతను ఏం చేస్తాడు, అడవుల్లో ప్రయాణం మొదలు పెడతాడు. గోవుల్ని తోలుకుంటూ వెళ్తుంటాడు అనమాట. వెళ్ళి కొంత దూరం వెళ్ళి అట్లా రోజు అట్లా కొద్ది రోజులు అట్లా ప్రయాణం చేసేసి ఒక విశాలమైనటువంటి పచ్చిక బయళ్ళు ఉన్న చోటుకు చేరుతాడు. అక్కడ నీరు సమృద్ధిగా ఉంటుంది, పచ్చిక బయళ్ళు ఉంటాయి అన్నమాట. అడవిలో ఈ జంతువులు క్రూరమృగాలు అన్నీ తక్కువగా ఉంటాయి అన్నమాట. అవి పచ్చిక బయళ్ళు ఆవులకు మంచిది కదా, కాబట్టి ఆ పచ్చిక బయళ్ళలో ఆవులను మేపుకుంటూ అక్కడ పర్ణశాల ఒకటి చిన్న కుటీరం నిర్మించుకొని అక్కడే మేపుకుంటూ ఆవులను మేపుకుంటూ వాటికి కావాల్సినటువంటి పనులు కూడా వాటికి ఆ నీళ్ళని పెట్టడం, తర్వాత మళ్ళీ తీసుకురావటం, మళ్ళీ జబ్బు చేస్తే వాటికి మూలికా వైద్యం చేయటం, దాని మీద కాన్సన్ట్రేషన్ అంతా చాలా ప్రేమగా చేశాడు అనమాట. అట్లా గోవులు మామూలు బలహీనంగా ఉన్న గోవులన్నీ కూడా బలంగా తయారైంది, కొద్ది రోజుల్లో బలంగా తయారైంది అనమాట. జాగ్రత్తగా చూసేవాడు అనమాట, అంటే ప్రేమగా చూసేవాడు. ఈయన దగ్గర ఏంటి ప్రేమతత్వం అనమాట. ఏ పని చేసినా కూడా ప్రేమగా చేయటం అనమాట. మనం ఏంటంటే మనకి ఇష్టమైన పనులు అయితే ప్రేమగా చేస్తాం, ఇష్టం లేని పనులు ప్రేమగా చేయమండి. మనం చాలామందికి ఉన్నటువంటి ఇదనమాట. మనకి ఇష్టపడితే చేస్తాం జాగ్రత్తగా, ఆ పని జాగ్రత్తగా చేస్తాం, లేకపోతే మనకి ఇష్టమైన ఉద్యోగం వస్తే సంతోషంగా చేస్తాం, ఇష్టం లేకపోతే తిట్టుకుంటూ ఎందుకు వచ్చిందా అని చెప్పేసి అని బాధపడుతూ చేస్తుంటాం అనమాట. కానీ ఇతరులు అనుకునే ఏంటంటే ప్రేమతత్వం అనేది అది దైవీ గుణం అనమాట. అది హృదయపూర్వకంగా ఏ పని చేసినా కూడా హృదయపూర్వకంగా ప్రేమతో చేయటం అనేది సత్యకాముడి యొక్క ప్రవృత్తి అనమాట. సత్యం మాట్లాడటం తర్వాత అనమాట. ఇటువంటి వాళ్ళకి బ్రహ్మ సాక్షాత్కారం, బ్రహ్మ విద్య అనేది అర్హులు అన్నమాట. వీళ్ళు ఆ స్థితిలో ఉన్నవాడు ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుల కింద లెక్క అనమాట. కాబట్టి గురువులు ఏం చేస్తారంటే ఎలివేట్ చేయడానికి వీలుగా మరి ఈయనందుకు పంపించారనే గురువు అంత ప్రేమ దగ్గర ఉండి శాస్త్రాలు చెప్పచ్చు కంటే అనుభవ జ్ఞానం అనేది అన్నిటికంటే ముఖ్యం అండి. శాస్త్ర జ్ఞానం కంటే కూడా అనుభవాలతో ఏర్పడిన జ్ఞానం ఏదైతే ఉందో అది అనుభవ జ్ఞానం లేని కారణంగానే చాలామంది ఏంటంటే ఇప్పుడు సరైన దిశానిర్దేశం చేయలేరు ఎవరికి కూడా. ఒక గురువుకి అనుభవం ఉండాలండి, అనుభవంతో ఏర్పడిన జ్ఞానం ఉండాలి. కాబట్టి ఇతన్ని ఆ గురువు గౌతమ మహర్షి అమితంగా ప్రేమించేవాడు కాబట్టి అతనికి సత్యదర్శనం ద్వారా ఆత్మజ్ఞానాన్ని కలిగించాలనేటువంటి సదుద్దేశంతో ఆయన అట్లా గోవుల్ని ఇచ్చి పంపిస్తాడనమాట. అంటే మనం ఈ గోవుల్ని పెంచడానికి అతని దగ్గర ఏముండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆయన 400 గోవుల్ని 1000 చేసుకొని తీసుకురమ్మని చెప్పంటే టైం కూడా ఉంటుంది. చాలా టైం పడుతుంది కదా. ఆ గోవుల్ని పెంచి మళ్ళీ పెద్ద చేసి మళ్ళీ పుట్టిన వాటిని జాగ్రత్తగా మళ్ళీ దాన్ని పెంచడం ఇవన్నీ చేయాలంటే కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద ఉండాలి. దానికి సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇవన్నీ ఈ గుణాలను దేనికి సంబంధించినవండి? ఇవన్నీ దైవ గుణాలు అన్నమాట. దైవ గుణాలు మనలో ఎప్పుడైతే దైవ గుణాలని మనం అలవర్చుకుంటామో దైవ గుణాలు ఒకసారి వస్తాయండి. సహనం, ఓర్పు, ప్రేమ నాలో రావాలి అని చెప్పి అనుకుంటూ వస్తాయా? అది క్రమంగా ప్రాక్టీస్ మీద వస్తాయి అన్నమాట. నిజ జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా ప్రేమతోటి, సహనంతో, ఓర్పుతోటి అట్లా చేసినప్పుడు మాత్రమే అవి
ఆ దైవీ గుణాలు అనేవి మనకి ప్రాప్తిస్తాయి అన్నమాట. దైవీ గుణాల్లో నిలబడతాం అనమాట. అంటే దే చెడుని వదిలేసి ఈ చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో స్వార్థంతో కూడినటువంటి రాగద్వేషాలు కానీ అరిషడ్ వర్గానికి సంబంధించినటువంటి ఆ గుణాలను వదిలేసి దైవ గుణాలని అలవర్చుకోవాలన్నమాట. అది అది దానికి తగినటువంటి మీడియం, అంటే దానికి తగినటువంటి వాతావరణం కల్పించడం కోసమే ఈ సహనం, ఓర్పు, దయ, ప్రేమ, నిజాయితీ, తర్వాత ప్రకృతికి దగ్గరగా ఉండటం అనేది గోసే శ్రీకృష్ణుల వారు కూడా ఇట్లా బాల్యంలో గోవుల్ని సంరక్షకుడు కూడా ఉండేవాడు అనమాట. సంరక్షణ చేసేవాడు ఆయన, గో సంరక్షణ చేసి అట్లాగే కృష్ణలీలలో ఆ గోవులతోటి ఉన్నప్పుడు ఎన్నో లీలలు చేశాడు ఆయన. అదేవిధంగా ఈ గోవుల సంరక్షణ అంటే పవిత్రమైన కార్యం అది. కాబట్టి పవిత్రమైన కార్యం చేస్తాడు, మనసు శుద్ధి అవుతుంది. మనసు శుద్ధి జరుగుతున్న తర్వాత మనకి ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయో కూడా అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు నెగిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఈయన కూడా అట్లాగే ఈ గోవుల పట్ల శ్రద్ధతోటి చేస్తున్నప్పుడు ఏమవుతుంది, చేస్తూ ఆ ప్రకృతి దృశ్యాలని ఇప్పుడు మన విజ్ఞాన భైరతంత్రంలో కూడా ఇది ఒక సాధన విధానం అనమాట. ఏదంటే ఈ ల్యాండ్స్కేప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆ ప్రకృతిని, అనంతంగా ఉన్న ప్రకృతిని మనం చూసినప్పుడు కూడా భగవంతుడి యొక్క అనంతత్వం అనేది నీకు అర్థమవుతుంది. లిమిట్లెస్ అనమాట. మొత్తం దూరంగా చూసినప్పుడు, ఆ పచ్చిక బయలు చూసినప్పుడు ఆకాశము భూమి కలిసి అట్లయితే రెండు కలుసుకున్నట్టు ఉంటాయో ఎంత దూరంలో కలుస్తున్నట్టు కనపడుతుంది అనమాట. ఆ అనంతమైనటువంటి బయటకు కనపడుతున్నటువంటి ప్రకృతి దృశ్యాలు చూసినప్పుడు మనసులో ఇతర ఆలోచనలు రావండి. ప్రకృతి యొక్క సౌందర్యానికి ముగ్ధులైపోయి ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఇతర ఆలోచనలు రావు. ఆ ఆలోచనలు తగ్గుతాయి. మనకి వ్యక్తిత్వానికి సంబంధించిన ఆలోచనలు, అంటే చిత్తంలో ఉన్న సంస్కారాలకు సంబంధించిన ఆలోచనలు పక్క వెళ్ళిపోతాయి అన్నమాట. అది సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళిపోతాయి. ఏదైతే దాని సౌందర్యాన్ని ఆస్వాదించడం అనేది మనసు, అది ఒక ఆనందం దేనికి సంబంధించింది అంటే హృదయానికి సంబంధించింది అనమాట. హృదయ కేంద్రం అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు విజ్ఞాన భైరతంత్రంలో కూడా ఇది ఒక రకమైన సాధన. హృదయంలో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీసుకురావడానికి అందమైన ప్రకృతి అనేది మనకు సహాయపడుతూ ఉంటాం. అందుకని మనం అప్పుడప్పుడన్నా మనం ఇట్లా మనం క్షేత్ర దర్శనం చేసినప్పుడు ఏమవుతుంది, క్షేత్రాలన్నీ, దేవాలయాలు కానీ, తీర్థ స్థానాలు కానీ అన్నీ ఎక్కడ ఉంటాయండి, ప్రకృతి రమణీయత ఉన్నటువంటి కొండల మీదో లేకపోతే నదుల ఒడ్లోనూ ఉంటాయన్నమాట అన్నీ. కాబట్టి మనకి ఆ హృదయ కేంద్రం, హృదయగత భావాలు ఏవైతే ఉన్నాయో ఆనందం, హృదయంలో ఆనందం ఉంది. కాబట్టి హృదయం ఎప్పుడైతే కనెక్ట్ అయిందో మనసు అప్పుడు మానసికంగా ఆలోచించాం. ఆ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ, క్షేత్ర దర్శనం చేసినప్పుడు కానీ, తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే మనసు అంతా ఏంటి, ప్రకృతిని ఆస్వాదించట్లో మునిగిపోయి తాత్కాలికంగా మనకు ఉన్నటువంటి బాధలన్నింటినీ మర్చిపోతాం అనమాట. సాంసారిక ఉన్నటువంటి బాధలు కాదు, టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం అనమాట. అక్కడ మరి ఆ మనసు పని చేయకపోయినప్పుడు అక్కడ హృదయం పనిచేస్తున్నాడు. హృదయం అనుభూతుల కేంద్రం. కాబట్టి హృదయం అక్కడ పనిచేస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనకు ప్రశాంతత అనేది వస్తుంది అనమాట. అలాగే సత్యకాముడు ఇక్కడ మంచి పచ్చిక బయళ్ళు చెట్లు ఉన్న చోటుకు చేరాడు కదా. ఇక్కడ ఆవులను సంరక్షిస్తున్నప్పుడు అతనిలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. తర్వాత ఆ ప్రకృతి దృశ్యాలు, అది అంతర్ముఖత్వాన్ని, ప్రకృతిని చూడటం ద్వారా అంతర్ముఖత్వం అనేది ఆయనకి వస్తుందన్నమాట. ధ్యానాల్లో కూర్చోవటం, గోవులను అట్లా మెత్తకు వదిలేసి చెట్టు కింద కూర్చొని ధ్యానంలో గడపడం అట్లా చేస్తుంటారు. ఈయన నేర్పినటువంటి సంధ్యావనం ప్రక్రియలు, ప్రాతः సంధ్య, మధ్యాహ్నం, సాయంత్రం ఇవన్నీ క్రమం తప్పకుండా చేసేవాడు అన్నమాట. చేసేసి ఇట్లా గోవుల్ని పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ గోవులన్నీ కూడా సంవత్సరానికి 100 చొప్పున పెరిగిపోతుంటాయి అన్నమాట. పెరిగిపోయి దాదాపు 1000 గోవులు అవుతాయి అన్నమాట. ఆయన 1000 గోవులు అయిన తర్వాత గురుగారు రమ్మని తీసుకొని రమ్మని చెప్పాడు కదా. అప్పుడు తీసుకువెళ్దాం అనుకునే లోపల ఒక చిన్న విచిత్రం జరుగుతుందండి. ఈయన ప్రేమతో కూడినటువంటి పరిచర్యల వల్ల, గోవులకు చేసినటువంటి సేవల వల్ల
మనలో కూడా దైవశక్తులు ఉంటాయి కదండి. దైవమే దేవతలే మనకి మన శరీరంలో కూడా ఉండి ప్రతి అవయవంలో కూడా దేవతల యొక్క దీనిలోనే పంచీకరణంలో మనకున్న దేవతా పంచభూతాలే దేవతా స్వరూపాలే ఉంటాయండి లోపల కూడా. కాబట్టి ఎప్పుడైతే ఇతను ధర్మబద్ధంగా నిజాయితీగా నిస్వార్థంగా సహనం ఓర్పు దయ ప్రేమలతోటి ఆ గోవుల్ని పెంచుతూ ఒక 5 ఏళ్ళు అట్లా పెంచుతాడు అన్నట్లు. 5 సంవత్సరాలు పెంచినప్పుడు 5 సంవత్సరాల్లో అతనిలో మనసు పరిధి నుంచి హృదయ పరిధికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ అతనిలో పెరుగుతుంది అనమాట. అప్పుడు ఒక విచిత్రం జరిగి అంత పెంచినటువంటి గో సంపదలో నుంచి ఒక ఎద్దు మనిషి భాషలో మాట్లాడుతుంది అన్నమాట. అంటే వాయుదేవుడు ఆ ఎద్దును ఆవహించి ఒక విషయం చెబుతాడు అనమాట. సత్యకామ, నువ్వు చేసినటువంటి ఈ శుశ్రూషకి సేవలకి నేను చాలా ప్రసన్నతను పొందాను. నీకు బ్రహ్మం యొక్క 4 పాదాలు ఉన్నాయండి. బ్రహ్మం 16 కళ్ళ కింద కదా భావించినట్లయితే 4 పాదాలు అన్నమాట. 4 కళ్ళు కలిపి ఒక పాదం అనమాట. బ్రహ్మం యొక్క మొదటి పాదం గురించి నీకు చెప్తాను అని చెప్పేసి ఆయన బ్రహ్మోపదేశం ఉంటుంది. ప్రకృతే మనం ఎప్పుడైతే మనం ప్రకృతి పరంగా ప్రకృతికి దగ్గరగా మనం అవుతామో మనలో ఉన్నటువంటి మనసు పరిధి నుంచి హృదయ పరిధికి వెళ్తామో అప్పుడు ప్రకృతి నీకు ఉపదేశం చేస్తామట. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ నీకు ఒక గురువు కింద మారుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ వాయుదేవుడు ఏం చేస్తాడంటే వృషభ రూపంలో వచ్చి ఉపదేశం చేస్తాడనమాట. ఏం చెప్తాడు? మొదటి పాదం ఏంటంటే బ్రహ్మం 4 దిక్కుల్లో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కుల్లో వ్యాపించినాడు. అందులో మనం దిక్కులుగా మనం తూర్పు పడమర డివైడ్ చేసుకుంటున్నాం కదా, అది యథార్థంగా మొత్తం అంతటా వ్యాపించింది బ్రహ్మస్వరూపమే. ఆయనకి దిక్కులు అనేది తేడా అనేది లేదు అని చెప్పాను అనమాట. అంటే బాహ్యంగా ఉన్నటువంటి ప్రపంచంలో మొత్తం ఒకటే. బాహ్యంగా మనకు కనపడే దిక్కులతో కూడినటువంటి మరి దిక్కులోని ఎట్లా ఏర్పడ్డాయండి? మనకు పగలు రాత్రి వల్ల ఏర్పడండి. అంటే పగలు రాత్రి పగలు ఎట్లా ఏర్పడ్డాయండి? దిక్కులు అవన్నీ కూడా అది సూర్యుడు ఉదయించడం అస్తమించడం అనే దీని ద్వారా రాత్రి పగళ్ళు ఏర్పడ్డాయని అందరూ తెలుసు అనమాట. అక్కడ చీకటి వెలుగు అట్లాగే ఇవి మనం డివైడ్ చేసి చూస్తుంటాం అనమాట. పగలు ఇది రాత్రి అని చెప్పేసి అని ఈ పగలు రాత్రులన్నీ కలిసి మనం ఏం చేస్తుంటాం, మన మనసులో ఒక కాలాన్ని ఏర్పరుస్తామంట. ఇది వారం రోజు, తర్వాత వారము, నెల, సంవత్సరం ఇట్లా కాలాన్ని నిర్ణయించుకొని మనం ఒక సపరేట్ వ్యక్తిత్వాన్ని మనం ఫారం చేసుకుంటాం అనమాట. యథార్థంగా ఏంటంటే భగవంతుడే ఈ పగలు రాత్రి రూపంలో ఉంది. భగవంతుడే మొత్తం సమస్త దిక్కుల్లో ఉండి అంతా సమస్తం వ్యాపించింది భగవంతుడి స్వరూపమే. భగవంతుడు తప్పితే రెండోది లేదు అని చెప్పేసి ఆయన 4 దిక్కుల్లో ఉన్నటువంటి భగవంతుడి స్వరూపం గురించి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ ఇంకో మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే నీకు 2వ పాదాన్ని గురించి అగ్నిదేవుడు ఉపదేశిస్తాడు అని చెప్తాడు అన్నమాట. కొంత ఆయన మళ్ళీ నువ్వు ఇట్లాగే గురువుగారి దగ్గరికి ఇవన్నీ తీసుకెళ్ళు, ఈ పైన దావులు తీసుకెళ్తేప్పుడు మార్గం మధ్యలో నీకు అగ్నిదేవుడు నీకు 2వ పాదం గురించి చెప్తారని చెప్తాడు అనమాట. చెప్తే ఆయన ఎట్లాగే మరుసటి రోజు గోవులు తీసుకొని బయలుదేరి కొంత దూరం పోయిన తర్వాత నిత్యానుష్ఠానాలు చేసుకొని తర్వాత సాయంకాలం వరకు అట్లా నడిచిన తర్వాత మళ్ళీ ఒక జలాశయం దగ్గరికి చేరుతాడు. చేరి అక్కడ విడిది చేసిన తర్వాత అక్కడ సంధ్యావందనం పూర్తి చేసుకొని అగ్నిహోత్రాన్ని వెలిగించి సమిధలు వేస్తున్నప్పుడు అందులో నుంచి అగ్నిదేవుడు మాట్లాడతాడు. సత్యకామ, నీకు బ్రహ్మం యొక్క 2వ పాదం గురించి చెబుతాను అని చెప్పి అంటాడు అనమాట. ఆయన ఏం చెబుతాడు? పృథ్వీ, అంతరిక్షము, ద్యులోకము, సముద్రము ఇవన్నీ కూడా బ్రహ్మంలో భాగమే అని చెప్పంటున్నాడు. అంటే
ఈ ప్రపంచంగా మనం భావిస్తాం కదా, వీటన్నిటినీ కలిసి ప్రపంచం అనుకుంటున్నాం. ఏది భూమిని, ఆకాశాన్ని, ద్యులోకం అంటే పైనటువంటి అంతరిక్షం, వీటన్నింటినీ, సముద్రం, ద్యులోకాలు అంటే పైన ఉన్న లోకాలు అనమాట. వీటిని స్వర్గలోకం అంటుంది. వీటిని తర్వాత మన సముద్రం, ఇవన్నీ సపరేట్గా భావిస్తున్నాం, కానీ ఇవన్నీ కూడా బ్రహ్మంలో భాగమే, ఇవన్నీ ఒకటే అని చెప్పి చెబుతారు అనమాట. అంటే మనం డివైడ్ చేసుకున్నాం, ఇది పృథివీ, మన ఇది పృథివీ, ఇది అంతరిక్షం ఇట్లా అని చెప్పేసి అనమాట చేసుకొని మనం దాని పరంగా మనం ఇక్కడ ఏం చేస్తుంటాం, ఇక్కడ ఇవన్నీ ఏర్పరచుకుంటాం. ఇది ఇల్లు వాకిళ్ళు అన్నీ ఏర్పరచుకొని ఇంకా మనం ఒక భ్రమలో ఉంటాం అనమాట. యథార్థంగా ఏంటంటే ఇల్లు వాకిళ్ళు ఇప్పుడు మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో తరాలు గడిచిపోయినాయండి ఇక్కడ ఈ భూమి మీద. మనకి ఎన్ని తరాలు తెలుసండి? ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారండి, అక్కడ డాక్యుమెంట్స్ ఎన్ని ఉంటాయంటే ఒక 100 సంవత్సరాలకు ఉంటాయి. మరి అంతకుముందు లేదు ఆ భూమి. మరి ఎన్నో వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి భూమి ఉంది. మరి అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ గురించి ఎవరికి అవగాహన లేదు. అప్పుడు రకరకాల రాజులు పరిపాలన చేసి ఇవన్నీ పోయారనమాట. అప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఉన్నారు, ఈ కాలంలో వీళ్ళు ఉన్నారని చెప్పేసి డివిజన్స్ చేసేది ఏంటండి, మనసు అన్నమాట. మనసే చేస్తుంటారు. యథార్థంగా వీటన్నిటిలో ఉంది ఒకటే బ్రహ్మం. అంతరిక్షంలో కానీ, ఈ భూమి మీద కానీ, భూమి కానీ, సముద్రాలు కానీ మనకు సపరేట్గా అనుకుంటున్నట్టు బాహ్య ప్రపంచంలో సపరేట్గా మనం అనుకుంటున్న భాగాలన్నీ కూడా ఒకే బ్రహ్మ యొక్క వ్యక్తీకరణ. ఇది బ్రహ్మ యొక్క రెండవ పదం. రెండవ పదం అంటే అందులో ప్రథమ పదంలో 4 కళ్ళు ఉన్నాయి, ఈ రెండవ పదంలో 4 కళ్ళు, 8 కళ్ళ గురించి చెప్పారు అనమాట. తర్వాత ఆయన ఏం చెప్తాడంటే, అగ్నిదేవుడు ఏం చెప్తాడంటే, ఇంకా నీకు ముందరకు పోతే నీకు బ్రహ్మ యొక్క 3వ పాదం గురించి నీకు చెప్తారు అని చెప్పి, నీకు దాని గురించి సూర్యుడు నీకు వచ్చి చెప్తాడని చెప్పి చెప్తాడు అనమాట. సూర్యదేవుడు వచ్చి చెప్తాడు నీకు అని చెప్పి అంటారు అనమాట. అది అనమాట. అంటే ఈయన మళ్ళీ మరుసటి రోజు ప్రయాణం మొదలుపెట్టి ఆశ్రమానికి తిరిగి తీసుకెళ్తాడు అనమాట. ఆవుల్ని తీసుకెళ్తున్నప్పుడు ఆయన మళ్ళీ సాయంకాలం అట్లాగే ఉపాసన చేస్తున్నప్పుడు అప్పుడు సూర్యదేవుడు ఏం చేస్తాడంటే అది ప్రత్యక్షమై ఏం చెబుతాడు, అందులో బ్రహ్మ యొక్క 3వ పాదం గురించి చెబుతాడు అన్నమాట. ఈ జ్యోతి స్వరూపంగా ఉన్నటువంటి ప్రపంచంలో జ్యోతి స్వరూపాలుగా కనపడుతున్నటువంటి అగ్ని, సూర్యకళ, చంద్రకళ, విద్యుత్ అంటే ఇక్కడ ఏంటంటే మెరుపులు అన్నమాట. ఈ మెరుపులు ఇవన్నీ కూడా బ్రహ్మ యొక్క 3వ పాదం కింద లెక్క అని చెప్పి, 3వ పాదం అంటే బ్రహ్మ 4 కళ్ళు ఉన్నటువంటి బ్రహ్మ 3వ పాదం కింద ఉంటాయన్నమాట. అంతే ఒకటే అనమాట. మనకు వేరు కనపడుతుంది. అగ్నికళ, సూర్యకళ, చంద్రకళ, మెరుపులతో కాంతి, ఇవన్నీ వేరు కనపడతాయి, కానీ అది బ్రహ్మంలోని భాగాలే. ఒకే బ్రహ్మం ఇన్ని రకాలుగా కనపడుతున్నాడు అని చెప్పి చెబుతాడు అనమాట. కాబట్టి వీటిలో దేన్ని ఉపాసించినా కూడా తేజమయ లోకాలకి నువ్వు వెళ్తావు అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఆయన ఎవరు ఆదిత్యులు చెప్తాడు అనమాట. చెప్పి ఇంకా 4వది ఉంది కదా, బ్రహ్మ యొక్క 4వ పాదం ఏదైతే ఉందో అది నీకు ముందుకు పోతున్న కొద్దీ నీకు ప్రాణము, నీకు అది మద్గు పక్షి రూపంలో ప్రాణమే వచ్చి నీకు బోధిస్తుంది, ప్రాణశక్తి వచ్చి నీకు బోధిస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మరుసటి రోజు ముందరికి వెళ్తున్నప్పుడు ప్రాణము ఏదైతే ఉందో అది మద్గు పక్షి రూపంలో, మద్గు పక్షి అంటే నీటి పక్షి అనమాట. నీళ్ళలో ఉంటుంది ఆ పక్షి, నీటి కోయలు అంటారు అన్నమాట. వాటిని ఆ పక్షి రూపంలో వచ్చి ఏం చెప్తుందంటే, మనకి శరీరంలో ఉన్నటువంటి వ్యక్తిగతంగా శరీరంలో ఉన్న ప్రాణకళ కానీ, చక్షు కళ కానీ, చక్షులో ఉండే కాంతి కానీ, కన్నులో ఉండే కాంతి కానీ, తర్వాత స్తోత్ర కళ, తర్వాత మనకళ అంటే మనస్సు అనేది అనమాట. మనిషిలో ఉన్నటువంటి శ్వాస, కన్ను, చెవి, మనస్సు ఇవన్నీ కూడా బ్రహ్మ యొక్క స్వరూపాలే. మనం విడివిడిగా భావిస్తుంటాం, కాళ్ళతోటి చూస్తుంటాము, మనసుతోటి భావిస్తుంటాము, చెవులతోటి వింటుంటాము,
అట్లాగే శ్వాసిస్తుంటాం లోపల దశ ప్రాణాలుగా ఉండే రకరకాలుగా పనులు చెప్పుకున్నాం కదా అంతకుముందు. ఈ ప్రాణశక్తి కానీ, చూసేటటువంటి శక్తి కానీ, వినేటువంటి శక్తి కానీ, తర్వాత మనసుతో ఆలోచించే శక్తి కానీ సమస్తం బ్రహ్మమే అని చెప్తారు అనమాట. మనమంది సపరేట్గా భావిస్తుంటాం ఇవన్నీ. అది వేరు, ఇది వేరు, ఇది వేరు అని చెప్పేసి. ఇవన్నీ ఒకే బ్రహ్మ యొక్క వ్యక్తీకరణము. వాటిలో ఉన్నది కూడా బ్రహ్మమే, పరబ్రహ్మ స్వరూపమే అని చెప్పేసి అది ఈ రకంగా చెప్పినప్పుడు ఈ రకంగా బ్రహ్మ యొక్క 4 పదాల గురించి సత్యకాముడు తెలుసుకుంటాడండి. తెలుసుకున్న తర్వాత ఈ గోవుని దగ్గరికి వెళ్ళి గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు గౌతమ మహర్షి సత్యకాముడిని చూసి అతను బ్రహ్మ తేజస్సు గమనిస్తాడు. మోహంలో బ్రహ్మ తేజస్సు కొట్టవచ్చినట్టు కనపడుతుంది అనమాట. సత్యకాముడిని చూసి, నాయన నీకు బ్రహ్మ ప్రాప్తి, బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలిగింది నీకు అని చెప్పేసి అని అర్థమవుతుందని చెప్పేసి అంటాడు అనమాట. ఆయన సత్యకాముడు ఏం చెప్తాడంటే, స్వామి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఇట్లా రకంగా నాకు జీవుల ద్వారా తెలియబడింది. బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల జీవులే నాకు బ్రహ్మాన్ని ఉపదేశించి చెప్పినాయి. కానీ గురువు నోటి ద్వారా తెలుసుకున్న తర్వాత మాత్రమే బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి అనేది స్థిరమవుతుందని చెప్పేసి అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు నాకు మళ్ళీ బ్రహ్మజ్ఞానం గురించి మళ్ళీ ఉపదేశించండి అని చెప్పేసి ఆయన గురువుగారిని గౌతమ మహర్షిని అడుగుతారు అనమాట. అడిగినప్పుడు గౌతమ మహర్షి ఇంకా సంతోషించేది బ్రహ్మజ్ఞానం గురించి మళ్ళీ ఆయన ఉపదేశించి సమస్తం బ్రహ్మమే అని చెప్పేసి అనేటువంటి దాని గురించి ఆ వివరణ బాగా చక్కగా శాస్త్రాల గురించి శాస్త్రపరంగా చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత అతను సత్యకాముడు కూడా సత్యకామ జావాలి ఆశ్రమం కూడా స్థాపించాలన్నమాట. గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోయి ఆశ్రమం స్థాపించి ఆయన ద్వారా కూడా చాలామంది ఆ ఆశ్రమంలో కూడా చాలామంది విద్యార్థులు విద్యను అభ్యసించి కృతార్థులు అవుతారనమాట. ఆయనకి సత్యనిష్టత గురించి చెప్పేవాడు ఎక్కువ. అక్కడ ఉన్న సత్యలత సత్సంప్రదాయం అందులో ఆశ్రమంలో నిబంధనలు అంటే సత్యం మాట్లాడలేదు. కాబట్టి ఈ సత్యము ప్రేమ అనేవి టాప్ మోస్ట్ అనమాట. సత్యం మాట్లాడటం అనేది టాప్ మోస్ట్ అనమాట. నీకు బ్రహ్మ దర్శనం కలగాలంటే బ్రహ్మ దర్శన ప్రాప్తి కలగాలంటే నిజాయితీగా ఉండాలి, సత్య దర్శనం అనేది ఉండాలి. తర్వాత మళ్ళీ ప్రేమతత్వంతో ఉండాలి. ప్రేమ అనమాట. ప్రేమతత్వం అన్నిటికంటే టాప్ మోస్ట్ అని చెప్పుకుందాం కదా. రాధాకృష్ణ ప్రేమ అందుకు ఉదాహరణ అనమాట. కాబట్టి ఈ ప్రేమతత్వం అనేది అదేది అలవరుచుకోవాలి. ప్రేమతత్వం వల్ల ఏమవుతుందంటే నీకు బ్రహ్మదర్శనం ఎప్పుడు కలుగుతుందంటే నీకున్నటువంటి బాండేజెస్ ఎందుకు పోయినప్పుడు కలుగుతుంది, నీకున్నటువంటి బంధాలన్నీ తెగిపోయినప్పుడు కలుగుతుంది అనమాట. ఈ ప్రేమతత్వం అనేది అన్ని రకాల బంధాలని తొలగిస్తుంది అనమాట. ప్రేమతత్వం వల్ల ప్రేమతో నువ్వు నీలో స్వార్థం ఉంటేనే నువ్వు ఇతర పట్ల ప్రేమను చూపలేవు అనమాట. కాబట్టి నిస్వార్థమైనటువంటి ప్రవృత్తి ఎప్పుడు వస్తుందంటే నువ్వు ప్రేమగా ప్రవర్తించేటప్పుడు అందులో స్వార్థం ఉండదండి. కాబట్టి లిబరేషన్ అనేది సాధ్యమవుతుంది అనమాట. లిబరేషన్ అంటే నీకు అన్నిటి నుంచి బంధాల నుంచి కామం, క్రోధం, లోభం, మోహం, మదం ప్రేమించినప్పుడు ఈ భావాలు ఉంటాయండి. ఇవేమి ఉండవు కదా. మోహం, మదం, ఆశ్చర్యం, అలాగే రాగద్వేషాలు ఇవేమి ఉండవు కదండి. అందరినీ సమానంగా ప్రేమించామనుకోండి, ప్రేమించినప్పుడు నీకు సర్వజీవుల పట్ల కూడా ప్రేమభావం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ అరిషడ్ వర్గం ఇవన్నీ దూరం వెళ్ళిపోతాయి. అది స్వార్థం ఏముండవు, నిస్వార్థంగా ఉంటాడు మనిషి. కాబట్టి ఒక గురువు కానీ శిష్యుడు కానీ నీకు కుండలిని జాగృతి ద్వారా ఏం జరగాలంటే కుండలిని జాగృతి ద్వారా నీకు ఈ స్థితికి చేరాలి. బ్రహ్మత్వం పొందాలన్నమాట. బ్రహ్మత్వం పొందాలంటే వాళ్ళు ఉన్న క్వాలిటీస్ ఏంటంటే నిజాయితీగా ఉండటం, సత్యదర్శనం చేయటం, తర్వాత సత్యం మాట్లాడటం, ప్రేమగా ఉండటం. ప్రేమతత్వం అన్నిటికంటే టాప్ మోస్ట్ అనుకుందాం కదా. ప్రేమగా మనం చేసే పని ప్రేమగా చేయాలి. తర్వాత ఇతరులతో ప్రవర్తిస్తున్నప్పుడు ప్రేమగా మాట్లాడటం. కానీ ఒక ఆత్మతో మాట్లాడాలి, ఇతరులతో మాట్లాడుతున్నట్టు అనమాట. ఆ స్థితికి చేరాలి మనిషి అనమాట. చేరినప్పుడు ఏమవుతుందంటే ఈ స్థితికి చేరాలంటే రియాక్షన్స్ తగ్గాలి. రియాక్షన్స్ తగ్గాలంటే ఇవన్నీ చూడండి ఒక ఉదాహరణకు ఒకటి ఇంటర్లింక్డ్ అనమాట. ప్రతిదానికి మనం రిట్రాక్ట్ అయ్యి దానికి మనం చెప్పుకుంటూ మాట్లాడుతూ పోయాము. ప్రతి విషయానికి దానికి ఎదురు తిరిగి మాట్లాడటం, వెంబడే సమాధానం చెప్పడం ఇవన్నీ చేస్తున్నాం అనుకో, నీకేమవుతుందంటే అవి సంస్కారాలు ఫారం చేస్తాయి అన్నమాట. ఇలా మంచి సంస్కారాలు కానీ చెడు సంస్కారాలు కానీ ఫారం అవుతున్నాయి అన్నమాట. అట్లా కాకుండా సహనం, ఓర్పు, దయ, ప్రేమ
క్షమ అని చెప్పి నేను చెప్పుకున్నాను, క్షమాగుణం అనేది. ఇవన్నీ అలవరుచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ దైవ గుణాలు అన్నమాట. నీకు సత్యం బ్రహ్మస్థితి అంటే బ్రహ్మజ్ఞానం అనేది కలుగుతుంది అన్నమాట. కాబట్టి బ్రహ్మజ్ఞానానికి అడ్డంగా ఉన్నవి ఏంటంటే ఈ రాగద్వేషాలు, తర్వాత మళ్ళీ అరిషడ్ వర్గాలు, స్వార్థపూరిత చర్యలే అడ్డం అనమాట. ఆ పోగొట్టుకోవడానికి మనం చేయాల్సిన సాధన విధానం ఏదైతే ఉందో ఈ చాందోగ్య ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక చిన్న కథ ద్వారా అది మనకు ఋషులు చెప్పారనమాట, మనకు ముందులు చెప్పారనమాట. కాబట్టి ఇది కూడా ఈ విజ్ఞాన భారతంతరంలో నేను చెప్పాను కదా ముందు కొన్ని సాధనలు ఉన్నాయని చెప్పేసి. ఆ సాధనలు అంటే ప్రకృతికి దగ్గరగా ఉండటం, సత్యదర్శనం చేయటము, తర్వాత ప్రేమతోటి ఉండటం అనేది ఉండి ప్రకృతికి దగ్గరగా మనం ఉన్నప్పుడు మన హృదయ శుద్ధి జరుగుతుంది అన్నమాట. మనశుద్ధి జరుగుతుంటాం. మనశుద్ధి జరిగి చిత్తశుద్ధి జరిగి హృదయ పరిధిలోకి వెళ్తాం అనమాట. హృదయ పరిధి అంటే ఆత్మస్థానం అనమాట. కాబట్టి మనకి పరమాత్మ దర్శనం ఎప్పుడు కలుగుతుందంటే ఆ ప్రకృతికి దగ్గరగా ఉండి ఆత్మస్థితికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుందని చెప్పేసి ఈ కథ ద్వారా మనకు తెలుసుకోగలుగుతాం అన్నమాట. రేపు ఎట్లాగే మనం ఇంకొక విషయాన్ని గురించి, సాధన పరమైనటువంటి విషయాన్ని గురించి ఇంకో దాని గురించి చర్చించుకుందాం. ఈరోజుకు స్వస్తి.